హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చిత్తూరు నుండి చెన్నై వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం తిరుపతి కాట్పాడి ప్యాసింజర్లో చిత్తూరు నుండి కాట్పాడి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మన ట్రైన్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ ముందు చిత్తూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. 3:43కి రావాల్సిన మన ట్రైన్ ఆల్మోస్ట్ 3:20కే వచ్చేసింది. కేరళ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి కేరళ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోయింది. ఆన్ టైం అంటే ఆన్ టైం 3:45కి మన ట్రైన్ చిత్తూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి బయలుదేరేసింది. చిత్తూరులో స్టార్ట్ అయ్యాక మన ట్రైన్ ఆగేది రామాపురం, ఆ తర్వాత కాట్పాడి. చిత్తూరు నుండి కాట్పాడి జంక్షన్ అప్రాక్సిమేట్ గా 33 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫైవ్ మినిట్స్ ముందే మన ట్రైన్ రామాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. బయలుదేరిపోయింది మన ట్రైన్ రామాపురం నుండి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే మన ట్రైన్ కాట్పాడి జంక్షన్ అవుటర్లోకి అయితే వచ్చేసింది. కాట్పాడి నుండి చెన్నై సెంట్రల్ కి మనం బోడినయ్య కన్నూరు నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. లగేజ్ కాస్త ఎక్కువ అయితే ఉంది. ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి వీడియోని అయితే కంటిన్యూ చేస్తా. తిరువనంతపురం సెంట్రల్ నుండి చిత్తూరు తిరుపతి మీదుగా హజరత్ నిజాముద్దీన్ వెళ్లే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వస్తోంది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ ముందు అయితే ప్లాట్ఫామ్కి వచ్చేసింది. జస్ట్ ప్లాట్ఫామ్ 3లో స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ వీడియో తీస్తున్నా. ఇటుపక్క ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన మన ట్రైన్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ ముందు అయితే కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసింది. కాట్పాడిలో బయలుదేరాక మనం నెక్స్ట్ స్టాప్ పెరంబూర్, ఆ తర్వాత చెన్నై. ఇంతలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి ముజఫర్పూర్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది. ట్రైన్ వచ్చిందే 20 మినిట్స్ లేట్, అంటే మరీ ఒక 15 మినిట్స్ ఆపి బయలుదేరిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి. ఆన్ టైం అంటే ఆన్ టైం ఎగ్జాక్ట్ 5:20కి మన ట్రైన్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ చిత్తూరు సైడ్కి అయితే బయలుదేరిపోయింది. కాట్పాడి జంక్షన్ అవుటర్లో చండీగఢ్ నుండి మదురై వెళ్ళే ఎక్స్ప్రెస్ని అయితే ఆపున్నారు. తిరువల్లూరులో అయితే మన ట్రైన్ని స్లో చేసేసారు.
స్లో ఏంటి, ఏకంగా ఆపేశారు తిరువల్లూరులో. ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఆపిన తర్వాత తిరువల్లూరు నుండి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ని లోకల్ ట్రైన్ లైన్లోకి అయితే పక్కన పెట్టి 12624 తిరువనంతపురం సెంట్రల్ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే ఎక్స్ప్రెస్తో ఓవర్టేక్ అయితే చేయించేశారు. మన ట్రైన్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ లేట్గా పెరంబూర్కి అయితే వచ్చేసింది. పెరంబూర్ నుండి మన ట్రైన్ బయలుదేరిపోయింది.
మన ట్రైన్ 6 మినిట్స్ లేట్ గా చెన్నై సెంట్రల్ అయితే చేరుకునింది. సో ఇదనమాట ఈ వీడియో. ఈ వ్లాగ్ ని ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.